ఉమ్మడి పాలమూరు జిల్లాలో అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో దారుణాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలో మహిళపై 7గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండడంతో పాటు ఏరులై పారుతున్న కల్తీ కళ్ళు కావచ్చు, లేక గంజాయి సరఫరా కావచ్చు, ఎంతో మంది బలైపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేరాలు కలవరపెడుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో ఎక్కువగా నేరాల కేసులే నమోదవుతున్నాయి. దీనికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటననే ఓ ఉదాహరణ. మద్యం మత్తులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 30 ఏళ్లలోపు ఉన్న 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో కొందరు గంజాయికి అలవాటు పడ్డారని తెలుస్తోంది. దీనికి తోడు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గంజాయి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గంజాయికి యువత అడిక్ట్ అవుతున్నారు. మరోవైపు బెల్ట్ షాపులు 24 గంటలు పనిచేస్తున్నాయి. విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. గుడుంబ, కల్తీ కల్లు విక్రయాలపై చర్యలు చేపడుతున్నా ఏదో ఒక చోట ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బెల్ట్ షాపులను మూసివేసి గంజాయి బ్యాచ్ భర్తం పట్టాలని పోలీసులను కోరుతున్నారు. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు నియంత్రిస్తే జిల్లాలో నేరాలు తగ్గుతాయని ప్రజలంటున్నారు.